పరిశుద్ధుడు 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 అయిన తండ్రి, స్తుతి వందనములు స్తోత్రములు. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యుడి. మహోన్నతుడు అయిన తండ్రి, దివ్యమైన వాగ్దానము చేత తృప్తిపరిచినందుకు స్తోత్రములు తండ్రి. మా చింత, మా బాధ తండ్రి మీ సన్నిధానములు మేము తెలియపరుచుకున్నప్పుడు తండ్రి, మా భారాన్ని భరించుచున్న దేవుడివి తండ్రి. తప్పకుండా మా భారం అంతా నీ మీద వేసినప్పుడు మీరే తండ్రి మాకున్న భారాన్ని తేలికపరిచే దేవుడి. మేము చింతించి గుడెక్కువ అవ్వలేము బ్రహ్మ దేవా. ఇదిగో ఈ దినము గొప్ప వాగ్దానము చేత ఎవరైతే చింతపడుతున్నారో, వేదన పడుతున్నారో, ఈ సమస్యను ఎవరూ తీర్చలేరని ఎవరైతే దిగులుతో ఉంటున్నారో వారితో మీరు మాట్లాడి తండ్రి వారిని మీరు ప్రభువా బలపరచుచున్నందుకు మీకు వందనాలు తండ్రి. మేము మిమ్మల్ని బట్టి ఆనందించాలని నీ వాక్యం సెలవించుచున్నది. మా దేవుడు మా కోసం ప్రాణమే ఇచ్చారు. ఆయన మా సమస్యను తీర్చుటకు సమర్థుడని మేము నమ్మి విశ్వసించాలి. అట్టి నమ్మకము ద్వారా నీ ప్రియబిడ్డలను బలపరచండి తండ్రి. మా భారం అంతా నీ మీద మోపినప్పుడు తండ్రి, మా ప్రయాసంతా నీ సన్నిధిలో వివరించినప్పుడు తప్పకుండా మా పట్ల మీరు ఘనమైన కార్యాలు చేసే దేవుడు అయి ఉన్నాం తండ్రి. దేవా, ఏ విషయంలో మేము చింతించినా, మేము ఏ విషయాన్ని ప్రభువానైనా దేవా తీర్చుకోలేము, కానీ తీర్చగలిగే దేవుడు నీవే. పరిపూర్ణంగా నీ ప్రియబిడ్డలు నీ మీద ఆధారపడుతుండగా పూర్ణ శాంతిగలమానిగా నీ బిడ్డలను మీరు ఆశీర్వదించి బహుగా దీవించి నీ కృపతో కనికరించి సహాయము దయచేయమని క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.